హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విథమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. గత ప్రీవియస్ క్లాస్లో మనం భారత రాజ్యాంగం ఆధారాలకు సంబంధించి 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం బ్రిటిష్ రాజ్యాంగం వర్సెస్ యుఎస్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ వర్సెస్ యుఎస్ కాన్స్టిట్యూషన్, ఈ రెండింటికి సంబంధించి మన భారత రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ఏ అంశాలని ఈ రెండు రాజ్యాంగాన్ని తీసుకున్నామని తెలుసుకుందాం. ఎందుకంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి ఎక్కువ అంశాలు తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం యూఎస్ నుంచి కూడా ఈ రెండింటికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం కంపారిజన్ చేస్తే 2-3 పాయింట్స్ అనేది ఎప్పుడు ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి. సో మనం దాంట్లో భాగంగా బ్రిటిష్ రాజ్యాంగం ప్లస్ అమెరికా రాజ్యాంగం ఈ రెండింటికి సంబంధించి కంపేరిటివ్ కొన్ని అంశాలు ఉంటాయి. అవి చూసినట్లయితే మీకు ఎప్పుడు కన్ఫ్యూజ్ రాకుండా ఏ అంశం అయినా సరే ఇవ్వగానే ఇది బ్రిటిష్ రాజ్యాంగమా అమెరికా రాజ్యాంగం క్లియర్గా తెలుస్తుంది. సో దానిలో భాగంగా ఒకసారి చూడండి, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ రాజ్యాంగం, యుఎస్ కాన్స్టిట్యూషన్, అమెరికా రాజ్యాంగం. ఎందుకంటే ఏదైనా కొన్ని అంశాలు ఉన్నాయంటే కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు కొన్ని ఉంటాయండి. మిగతా అంశాలు ఎలా చదివినా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ అయ్యే అంశాలని ఒకే చాట్ రాసుకున్నట్టయితే మనకి ఎప్పటికీ ఆ బిట్ అనేది ఎలా ఇచ్చినా సరే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మొదటగా చూడండి, కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు 2-3 ఉన్నాయి, ముందు చెప్తాను. దేశాధినేత, ఇది ఎన్నోసార్లు ఈ పేరు మీద క్వశ్చన్స్ అడిగాడండి, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. ఈ కింది వాళ్ళు రాజ్యాంగాధినేత, దేశాధినేత అనగానే మనకు రాష్ట్రపతి గుర్తొస్తాడండి. అలాగే దేశాధినేత నామమాత్రపు అధికారిగా వ్యవహరించటం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దేశాధినేత కామను, నామమాత్రం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి అలా కన్ఫ్యూజన్ కంపారిటివ్లో దేశాధినేత పేరు మీద, పరిపాలన నిర్వహించటం అండి, పరిపాలన నిర్వహించటం. సో ఇక్కడ చూడండి, దేశాధినేత కామగా ఉందండి. నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం అంటే మనకు ఆల్రెడీ మీకు ఆదివ భాగం చెప్పానండి ఆల్రెడీ 5th పార్ట్లో. నామమాత్రపు అధికారిగా ఉండేది, నామమాత్రంగా వ్యవహారాలు చూసేది రాష్ట్రపతి. వాస్తవ అధికారాన్ని చెలాయించేది ఎవరంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి. సో మనకి ఇక్కడ ఏంటి, నామమాత్రపు అధికారం అంటే రాష్ట్రపతి. కానీ మనం పరిపాలన అంతా ఇప్పుడు దేశాల మధ్య సంధులు సంబంధించి కానీ, అగ్రిమెంట్కి సంబంధించి కానీ, లేదంటే ఏదైనా విషయాలు జరిగినట్టు 2 దేశాల మధ్య ఒప్పందాలు, ఆ అగ్రిమెంట్స్ అన్నిటికి సంబంధించి కూడా ఎవరి పేరు మీద జరుగుతాయండి, రాష్ట్రపతి పేరు మీద పరిపాలన నిర్వహిస్తాడు. ఇప్పుడు పరిపాలన అంతా కూడా రాష్ట్రంలో అయితే గవర్నరు, దేశంలో అయితే రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలన నిర్వహిస్తారండి. అందుకని వాటిని ఏ కోర్టులోనూ సవాల్ చేయడానికి అధికారం ఉండదు మనకి. సో దేశాధినేత పేరు మీద పరిపాలన నిర్వహించడం అంటే అమెరికా రాజ్యాంగం నుంచి. క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నామమాత్రపు అధికారిగా నిర్వహిస్తాడు అధికారాలని రాష్ట్రపతిని చదువుకున్నాం. దేశాధినేత అంటే రాష్ట్రపతి పేరు మీద పరిపాలన నిర్వహిస్తాను, రాష్ట్రపతి టాపిక్లో 2 పాయింట్స్ వస్తాయి. ఈ 2 కూడా నామమాత్రం అంటేనేమో బ్రిటిష్ రాజ్యాంగం చెప్పాలి. పేరు ఎవరి పేరు మీద అయితే పరిపాలన నిర్వహిస్తుందో అది ఎక్కడి నుంచి అంటే అమెరికా రాజ్యాంగం నుంచి. ఈ 2 అంశాలండి. తర్వాత ఇక్కడ సమీకృత ఒకే ఒక అంశం అండి, లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ అని ఉంటుందండి. ఈ ఒక్క అంశమే బ్రిటిష్ రాజ్యాంగం అండి, న్యాయ వ్యవస్థకు సంబంధించి. ఇక్కడ చూడండి, మనకి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. తర్వాత జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. సో చూడండి, సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటేనేమో బ్రిటిష్ రాజ్యాంగం. స్వాతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ. ఇది న్యాయ సమీక్ష అండి. జ్యుడిషియల్ రివ్యూ అంటే స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ
జ్యుడిషియరీ రివ్యూ అండి. ఇండిపెండెన్స్ ఆఫ్ స్వాతంత్ర న్యాయ వ్యవస్థ కలిగి ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు అనేది మన భారతదేశంలో న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు అంశాలు అనేది అమెరికా రాజ్యాంగం తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మాత్రం సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది బ్రిటిష్ రాజ్యాంగం నుంచి. అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి స్లైట్ డిఫరెన్స్ అండి. ఈ రెండు అంశాలు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇంగ్లీష్ తెలుగు కొన్ని నేర్చుకోండి. కొన్ని పదాలు తెలుగులో ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ప్రాబ్లం రాదండి. కొన్ని అంశాలు మాత్రం కంప్లీట్గా ఇంగ్లీష్ చూసుకుంటేనే మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. అందుకని మీకు ఫస్ట్ క్లాస్ నుండి కూడా ఏ అంశాలు అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారో ఆ అంశాలని తెలుగు ఇంగ్లీష్ వెర్షన్స్లో చెప్పడం జరిగింది. జనరల్గా డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ని తెలుగు పదాలు మనకు తెలిసిన వాటికి పెద్ద ప్రాబ్లం లేదు. సో చూడండి, ఇండిపెండెన్స్ జ్యుడిషియల్ రివ్యూ సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ అనే ఒక అంశమే బ్రిటిష్ రాజ్యాంగ న్యాయ వ్యవస్థ సంబంధించి. ఇది కాకుండా ఇలాంటి న్యాయ సమీక్ష కానీ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇంకేది అడిగినా కానీ అమెరికా రాజ్యాంగం నుంచే తీసుకున్నాను గుర్తుపెట్టుకోవాలి మనకి. తర్వాత మీరు ఇక్కడ బ్రిటిష్ రాజ్యాంగం సంబంధించి ఇవి స్లైట్ డిఫరెన్స్ ఉన్నాయండి కన్ఫ్యూజ్ అయ్యే అంశాలకు సంబంధించి. ఆ తర్వాత మీకు ఆల్రెడీ 5వ భాగం అండి, మనకున్న 22 భాగంలో నెంబర్డ్ పార్ట్స్లో 22లో 5వ భాగం చెప్పడం జరిగింది. ఆ 5వ భాగానికి సంబంధించి ఎన్ని సబ్ చాప్టర్స్ ఉన్నాయండి? 5 సబ్ చాప్టర్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఆ వీడియో ఎవరైతే బాగా చూసుంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. 5వ భాగం అంటే కేంద్ర ప్రభుత్వం అండి, అంటే పార్లమెంటరీ మనకు సంబంధించి. దానికి సంబంధించి పర్ఫెక్ట్గా ఐడియా ఉన్న వాళ్ళు ఈజీగా అందులో నుంచి బేస్ చేసుకుని ఈ అంశాలు రాసుకోవచ్చు. ఎలాగంటే మీకు 5వ భాగంలో ఎన్ని అధ్యాయాలు అంటే 5. మొదటి అధ్యాయం ఏం చెప్తుందండి? కేంద్ర కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ, ఆర్డినెన్సు, తర్వాత కాగానే వస్తుందండి. ఈ 5 అధ్యాయాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటండి? కేంద్ర కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ అనమాట. కేంద్ర కార్యనిర్వాహక శాఖలు ఎంతమంది ఉంటారని చెప్పండి? 5గురు ఉంటారని చెప్పా. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రి మండలి, అటార్నీ జనరల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5వ భాగంలో 1వ అధ్యాయము 5గురు ఉంటే దాంట్లో మంత్రి మండలి, అటార్నీ జనరల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి? కార్యనిర్వాహక శాఖ నుంచి మంత్రి మండలి దిగువ సభకు బాధ్యత వహించుట. తర్వాత 5గురు ఉన్న అంశాల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని రాయలేదు. తర్వాత మంత్రి మండలి అన్నాను. మంత్రి మండలి అనేది దిగువ సభకు బాధ్యత వహించుట. ఈ దిగువ సభనే మనం లోక్సభ అంటారండి. లోక్సభకి బాధ్యత వహించడం. అంతేగాని మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకి, వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తుందండి. థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగారు ఈ 2 క్వశ్చన్లు. ఇక్కడి నుంచే మనము అందరూ భారత రాజ్యాంగం ఆధారాలంటే బిట్టు వైజ్గా చదివి వదిలేస్తారు, అది చదవకండి. మంత్రి మండలి దిగువ సభకు బాధ్యత వహించడం అనేది ఇక్కడ ఉంది. బ్రిటిష్ రాజ్యాంగం తీసుకోబడిన అంశం. ఈ అంశాన్ని బేస్ చేసుకొని మీరు 2017 రీసెంట్ ఎగ్జామ్స్ కానీ ప్రీవియస్ కానీ సివిల్స్ అన్ని క్వశ్చన్ చూడండి. వ్యక్తిగతంగా ఇప్పుడు మంత్రి మండలి అనుకోండి, మేమంతా ఎవరికండి? దిగువ సభకు, అంటే లోక్సభకు, పార్లమెంట్కి కాదు, సమిష్టిగా అని అడుగుతాడు. సమిష్టిగా ఎవరికి? దిగువ సభకు బాధ్యత వహించాలి. అదే వ్యక్తిగతంగా అనుకోండి, మంత్రి మొత్తం, మినిస్టర్స్ మొత్తం ఉంటారు కదా క్యాబినెట్లో, మొత్తం కూడా లోక్సభకు బాధ్యత వహించాలి, అంటే దిగువ సభ అంటారు దాన్ని. అదే వ్యక్తిగతంగా అడిగారు అనుకోండి, రాష్ట్రపతికి బాధ్యత వహించాలి. అందుకే మీకు ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా క్వశ్చన్ ఆప్షన్ కూడా మార్చండి. మంత్రి మండలి లోక్సభకు సమిష్టిగా ఎవరు బాధ్యత వహిస్తారంటే లోక్సభకు అని చెప్పాలి. ఆన్సరే లోక్సభ అండి. వ్యక్తిగతంగా అడుగుతాడు రాష్ట్రపతికి. సో క్వశ్చన్ టు ఆన్సర్ ఇక్కడ చదివే రాజ్యాంగంలో వస్తుంది, మీకు విడిగా లోక్సభ రాజ్యసభ టాపిక్లోనూ వస్తుంది. తర్వాత 1వ అధ్యాయం ఏంటండి? 5 అంశాలు అన్నాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రి మండలి, అటార్నీ జనరల్. మంత్రి మండలి రాసాం. మిగతాది ఏంటండి? అటార్నీ జనరల్. అంటే బ్రిటిష్ రాజ్యాంగం తీసుకున్న అంశాల్లో మీరు 5వ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే, ఎవరైతే 5వ భాగాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటారో వాళ్ళు చదువుకునేటప్పుడు నేను చెప్పిన విధంగా చదువుకుంటే ఫస్ట్ కార్యనిర్వాహక శాఖ తీసుకున్నాము. దాంట్లో 5గురులు మంత్రి మండలి లోక్సభకు బాధ్యత వహించడం, అటార్నీ జనరల్ అంశం వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా బ్రిటిష్ రాజ్యాంగం తీసుకున్న సంగతి మీకు అర్థం అవ్వాలి. తర్వాత 2వది ఏంటండి? శాసన నిర్మాణ ప్రక్రియ. శాసన నిర్మాణ శాఖ అంటారు. ఆ ప్రక్రియ అనేది కూడా ఇక్కడేనండి. శాసన నిర్మాణ శాఖ కదండి 2వ అధ్యాయం. అందుకని శాసన నిర్మాణ ప్రక్రియ అంటారు. శాసన నిర్మాణ ప్రక్రియ ఇక్కడ 2వ శాఖ ఏమో శాసన నిర్మాణ శాఖ, ఇదేం ప్రక్రియ, లెజిస్లేటివ్ ప్రొసీజర్ అండి, శాసన నిర్మాణ ప్రక్రియ. తర్వాత దాంట్లో ఏమి ఉండండి? శాసన నిర్మాణ ప్రక్రియ అంటే లోక్సభ, రాజ్యసభ. అంటే ఒక చట్టాన్ని రూపొందించాలంటే ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటారండి దీన్ని. ఒక చట్టంగా రూపొందించాలంటే ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? లోక్సభ, రాజ్యసభ ఆమోదించాక రాష్ట్రపతి అయినటువంటి నేను ఆమోదించినట్లయితే అది బిల్లు చట్టంగా మారుతుందని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం మనం. సో దాంట్లో భాగంగా శాసన నిర్మాణ ప్రక్రియ లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అన్నాం.
ఇక్కడ శాసన నిర్మాణ శాఖ ప్లేస్లో ప్రక్రియ రాసాం. ఆ ప్రక్రియలో లోక్సభ ఉంది కదండి, లోక్సభ ఆధిక్యత అంటే ఇప్పుడు లోక్సభకు బాధ్యత వహించింది మంత్రిమండలి అయితే మళ్ళీ 6వ అంశం అక్కడ లోక్సభ అన్నాం కదండి, లోక్సభ ఆధిక్యత. లోక్సభ ఆధిక్యత, ఈ లోక్సభ ఆధిక్యత అంటే ఏంటండి? లోక్సభ అయినటువంటి మీరు, రాజ్యసభ అయినటువంటి మీరు, రాష్ట్రపతిని అనుకోండి, మీరిద్దరిని చూసుకున్నట్లయితే హోదా పరంగా మామూలుగా అయితే రాజ్యసభ ఎంపీలకు అంటారు, కానీ పెద్దల సభ, శాసనసభ అని. కానీ అధికారాల పరంగా ఎవరికి ఆధిక్యత ఉంటుంది, ఎవరు చేసిన చట్టాలు ఎవరికి చివరికి ఒక నేనున్నా అనుకోండి లోక్సభ అయినటువంటి నా మాట చెల్లుతుంది చివరికి, అది లోక్సభ అయినటువంటి నేను. అందుకని లోక్సభ ఆధిక్యత అంటే ఒక బిల్లు ఆమోదిస్తారండి, ఇప్పుడు ఫైనాన్షియల్ బిల్, ఆర్థిక బిల్లు ఉన్నాయి, ఎవరికి అధికారం ఉంటుంది ఎక్కువ? లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, లోక్సభే అంతిమం. రాజ్యసభ సిఫార్సులు చేయడమే తప్ప అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు అండి. అందుకని లోక్సభ ఫైనాన్షియల్ బిల్ అన్నింటిని దేంట్లో ప్రవేశపెడతారు? లోక్సభలోనే ప్రవేశపెట్టాలంటారు. అంటే కొన్ని సందర్భాల్లో లోక్సభకి ఎక్కువ ఆధిక్యత ఉంటుంది, కొన్ని అంశాలు తప్ప మిగతా అన్నిటికీ లోక్సభ. అందుకని శాసన నిర్మాణ శాఖలో లోక్సభ ఉంటే లోక్సభ ఆధిక్యత, ఆ ప్రక్రియ ఇక్కడ వస్తుంది. రాజ్యసభ, రాష్ట్రపతి లేదు. ఈ లోక్సభలో ఎవరెవరు ఉంటారండి? లోక్సభ స్పీకర్ ఉంటాడు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉంటారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 6 అంశాలు కదండి. ఇక్కడ 7వ అంశంలో లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అంటే ఈ 2 పదవులు కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగిందండి. స్పీకరు, డిప్యూటీ స్పీకరు, లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు. సో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 అంశాల తర్వాత మనం 5వ భాగంలో ఉన్న 5 చాప్టర్లని, సబ్ చాప్టర్స్ని చూసుకున్నట్లయితే ఒక్కొక్క శాఖ నుంచి ఏ అంశాలు తీసుకున్నారో ఇక్కడే రాసుకోవచ్చు. సో ఇక్కడికి 7 అంశాలు వచ్చినాయి. ఇక్కడ అమెరికా చూడండి, రిమైనింగ్ తర్వాత చూద్దామండి. దేశాధినేత పేరు మీద పరిపాలన నిర్వహించడం, రెండోది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, తర్వాత ఫండమెంటల్ రైట్స్ అండి, ప్రాథమిక హక్కులు. నేను ఆల్రెడీ మీకు ఇది 3వ భాగం కూడా చెప్పడం జరిగిందండి. అక్కడ చెప్పే దగ్గర కూడా ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం తీసుకున్నారో అక్కడ భాగం దగ్గర కూడా క్లియర్గా చెప్పానండి. అంటే మనం చదువుకునే దగ్గరే ఒక అంశాన్ని నేర్చుకుంటే ఇక్కడ రివిజన్ అయింది. పోనీ ఇక్కడ నేర్చుకుంటే మీరు 3వ భాగం చదివేటప్పుడు నేను ఆల్రెడీ క్లాస్ కూడా చెప్పాను, అక్కడ రివిజన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవుతుంది. అక్కడ ఏముంది లేని భాగాలు వదిలేసుకుంటే మళ్ళీ ఒకసారి అవుతుంది. కానీ మనకు ఉన్న ప్రతి చోట వచ్చిన ప్రతి అంశాన్ని రాసుకోవడంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు కూడా ఇక్కడ ఫండమెంటల్ రైట్స్. తర్వాత ప్రవేశిక, మన భారత రాజ్యాంగం ప్రవేశికతో మొదలవుతుంది. అలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ ఉంది, ఉపోద్ఘాతం అంటారండి. దానికి చాలా పేర్లు ఉన్నాయండి. ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్, పరిచయం అని చాలా పేర్లు ఉన్నాయి. మనకి తెలిసిన ఇంగ్లీష్ వర్డ్ ఒకే ఒకటి ప్రియాంబుల్ అంటారండి. ప్రవేశిక లేదా పీఠిక. ప్రవేశిక అనేది కూడా ఇక్కడి నుంచే తీసుకున్నారు, అమెరికా నుంచి. ప్రవేశిక, దీని ఇంగ్లీష్లో పదం గుర్తుపెట్టుకోండి, ప్రియాంబుల్ అంటారు. ఇంగ్లీష్లో ఒకటే వర్డ్ అండి, ప్రియాంబుల్. దీనికే పీఠిక అనే పేరు కూడా ఉంది. ఇంగ్లీష్ అయితే ఒకే ఒకటండి, ప్రియాంబుల్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ న్యాయ సమీక్ష కదండి, సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్నారు. ప్రాథమిక హక్కులు, ప్రవేశిక లేదా పీఠిక, దాన్నే ప్రియాంబుల్ అంటారు. దీంతోపాటు రిమైనింగ్ అంశాలు చూడండి. ఇప్పుడు ఈ 2 అయితే కంపేర్ చదవండి. దేశాధినేత నామమాత్రం లేదా పేరు మీద పరిపాలన పేరు మీద అంటే అమెరికా, నామమాత్రం అంటే బ్రిటిష్ రాజ్యాంగం. సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, ఈ 2 అంశాలు. లేదా ఈ ఒక్క అంశం గుర్తుపెట్టుకుంటే ఇది కానిది రిమైనింగ్ 2 అంశాలు కానీ ఇంకెన్నున్నా సరే అమెరికా రాజ్యాంగం అన్న సంగతి స్పష్టంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత అటార్నీ జనరల్ రాసుకున్న స్పీకరు, డిప్యూటీ స్పీకరు. ఇవి కాకుండా రిమైనింగ్ అంశాలు ఉంటాయి చూడండి ఒకసారి. మీరు ఏ చదివినా సరే కంపేరిటివ్ ఎప్పుడైతే చదువుతారో లింక్ చేసుకున్న సబ్జెక్ట్ని కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ రివిజన్ చేసేటప్పుడు మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజీగా చదివే విధానంలో చాలా ఈజీగా గుర్తుంటుందండి. నోటికి ఆల్రెడీ లింక్ చేసి చదివేటప్పుడు కొంచెం ఇబ్బందే, కానీ తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసేటప్పుడు ఇంకా మైండ్లో ఉండిపోతాయండి. మీకు అసలు క్వశ్చన్ అడగానే ఆన్సర్ వచ్చేస్తుంటుంది, ఎందుకంటే మీరు చదివేటప్పుడే కష్టం అనిపించినా లింక్ చేసుకొని చదివారు కాబట్టి. ఆ తర్వాత ఈ అమెరికా రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగం చదివే దాంట్లో ఈ పాయింట్ల నుంచి డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్స్ అండి. మనం ఏంటంటే ఇది బిట్లు న్యాయ సమీక్ష అంటారు. ఇందాక మీకు చెప్పాను కదండి, మంత్రి మండలి దిగువ సభకు దాన్నే లోక్సభ అంటారు. లోక్సభకు ఆధిక్యత వహించడం. మంత్రి మండలి దేనికి సమిష్టిగా బాధ్యత వస్తుంది. సమిష్టిగా అయితే లోక్సభ, వ్యక్తిగతంగా రాష్ట్రపతికి. డైరెక్ట్ క్వశ్చన్ అండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్లు అన్నీ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఇందాక చెప్పిన స్టేట్మెంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అంటే దాన్ని పైపైన చదవకుండా దాన్ని బిట్టుగా అడిగారు చూడండి. క్వశ్చన్ లైన్ బిట్టుగా అడిగేస్తారండి. గ్రూప్ 2 ఒక బిట్ అండి, 75లో 1 మార్క్. అది ఎప్పుడు అడుగుతుంటాడు, సమిష్టిగా లేదా వ్యక్తిగతంగా. సమిష్టిగా అయితే లోక్సభ, పార్లమెంట్కి అయితే కాదండి, వ్యక్తిగతంగా రాష్ట్రపతికి. సరే, ఇక్కడ లోక్సభ అయిపోయింది. 8వ అంశం ఇక్కడ తర్వాత లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ రాసుకున్నాము.
మనకేంటి శాసన నిర్మాణ శాఖలో శాసన నిర్మాణ ప్రక్రియ ఉంటుంది, లోక్సభ స్పీకర్ ఉంటారు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు, దాని గురించి చదువుకున్నాం. తర్వాత మూడోది అంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇక్కడ లేదు. తర్వాత నాలుగోది సుప్రీంకోర్టు ఏంటండి న్యాయ వ్యవస్థ. సో ప్రిరోగేటివ్ ఆఫ్ రిట్స్ అండి, రిట్స్ జారీ చేసే విధానం. మనకి రిట్స్ ఉన్నాయి కదండి 5 రకాల రిట్స్ జారీ చేసే విధానం, రిట్స్ జారీ చేసే విధానం. తర్వాత ఎన్నికల వ్యవస్థ 15వ భాగాలు ఉంటుందండి, మీకు ఇంకా భాగాలు అవ్వలేదండి 10 వరకు అయినాయి. ఎన్నికల వ్యవస్థ, సుప్రీంకోర్టుకు సంబంధించి రిట్స్ జారీ చేసే విధానం కూడా ఇక్కడ వచ్చిందండి. తర్వాత ఎన్నికల వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. తర్వాత 5వ అధ్యాయం ఏంటండి కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆల్రెడీ కాగ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానండి 5వ భాగం చెప్పేటప్పుడే. కాగును పోస్ట్ మార్టం రిపోర్ట్తో పోలుస్తారని, తర్వాత కాగు 1976 నుండి అకౌంట్స్ని వేరు చేశారని క్లియర్ ఇన్ఫర్మేషన్ 5వ భాగం చెప్పేటప్పుడే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో దానికి సంబంధించి 5వ భాగం కూడా కాగ్. అంటే ఈ కాగ్ అనేది కూడా ఎక్కడి నుంచి అండి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తెలియడానికి కోసం మీకు ఇదంతా అండి. కాగ్ అనేది కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సో రిట్స్ జారీ చేసే విధానం, ఎన్నికల వ్యవస్థ, కాగ్. సో మనది అసలు ఏ ప్రభుత్వం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ ప్రభుత్వం, పార్లమెంటరీ గవర్నమెంట్, అది రాసుకోవాలి. పార్లమెంటరీ గవర్నమెంట్, పార్లమెంటరీ ప్రభుత్వం. తర్వాత ఇందాక మంత్రిమండలి అన్నారు కదండి, మంత్రిమండలి అనేది సమిష్టిగా లోక్సభకు, వ్యక్తిగతంగా రాష్ట్రపతికి. క్యాబినెట్ అంటారు, ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదండి క్యాబినెట్. సో మనది క్యాబినెట్ ఉంటుంది కదండి, మీటింగ్ జరుగుతుంటుంది కదా, క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అంటారు. ఏపీలో కూడా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అంటారు. ఏదైనా మంత్రిమండలి నిర్ణయాలు వెలిబుచ్చేది అతి ముఖ్యమైన మంత్రులతో సమావేశం జరుగుతుంది. సో దాని క్యాబినెట్ అంటే క్యాబినెట్ మినిస్టర్ అందరితో కలిపి క్యాబినెట్. కాబట్టి క్యాబినెట్ ప్రభుత్వం కూడా అదేనండి, క్యాబినెట్ ప్రభుత్వం, క్యాబినెట్ వ్యవస్థ అంటారు, క్యాబినెట్ సిస్టమ్. తర్వాత పార్లమెంటరీ ప్రభుత్వం, క్యాబినెట్ సిస్టమ్, పార్లమెంట్ సభ్యుల హక్కులు, పార్లమెంటు ప్రివిలేజెస్ అండి, పార్లమెంట్ సభ్యుల హక్కులు. తర్వాత ద్విసభా విధానం అండి, మోస్ట్ ఇంపార్టెంట్. బై క్యామరలిజం అంటారు, ద్విసభా విధానం, ద్విసభా విధానం. బై క్యామరలిజం, ద్విశాసన వ్యవస్థ అని ఉంటుందండి మన సిలబస్లో డైరెక్ట్గా 7th చాప్టర్లో క్లియర్గా ఉంటుంది ద్విశాసన వ్యవస్థ అని. అంటే లోక్సభ, రాజ్యసభ రెండింటిని కలిపి ద్విసభ అంటారు, ద్విసభా విధానం. అదేవిధంగా దాన్నే బై క్యామరలిజం లేదా పాలసీ లేదా సిస్టమ్ అంటారు, ద్విశాసన వ్యవస్థ అని మన సిలబస్లో ఉంటుంది తెలుగులో. ఇంగ్లీష్లో అయితే బై క్యామరలిజం అంటారు, ద్విసభా విధానం. పార్లమెంటు సభ్యుల హక్కులు ఏంటి, తర్వాత ద్విసభా విధానం ఏంటి. పార్లమెంటరీ ప్రభుత్వం చదవగానే మంత్రిమండలి ఉంటారు కానీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి క్యాబినెట్ ప్రభుత్వం, పార్లమెంట్లో సభ్యులు ఉంటారు వాళ్ళ హక్కులు. మనది ద్విసభా విధానం కదండి, లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది కాబట్టి ద్విసభా విధానం అంటారు వీటికి సంబంధించి. అదేవిధంగా అమెరికాకి సంబంధించి అంశాలు చూడండి. మనం ప్రాథమిక హక్కులు ప్రైవేట్గా చదువుకున్నాం. తర్వాత లిఖిత రాజ్యాంగం అండి, మన పుస్తకాలు చదివేటప్పుడు మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం, తర్వాత దృఢమైన రాజ్యాంగం ఇట్లా చదువుతుంది. దాంట్లో లిఖిత రాజ్యాంగం అనే పేరు వినపడగానే మీకు అమెరికాని గుర్తు రావాలి. తర్వాత రాజ్యాంగం యొక్క ఆధిక్యత అంటే అల్టిమేట్, అన్నిటికన్నా మన భారతదేశంలో మీరు ఎవరినైనా విమర్శించండి, దానికి ఎంతో కొంత ఉపశమనం ఉంటుందో కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘనకు పాల్పడి దేశద్రోహం కింద చట్టం కింద నమోదు చేస్తారండి. అంటే దేశ బహిష్కరణ కూడా గురి అవ్వాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియా వాళ్ళు మీ ముందుకు వచ్చారనో, మీకు ఆవేశం ఎక్కువైందనో ఏదైనా మాట్లాడతారు. ఎవరిని కూడా వ్యక్తులను బేస్ చేసుకుని మాట్లాడకూడదు. సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని, సిస్టంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని ఎక్స్పోజ్ చేయాలి తప్ప మీరు పర్సన్స్ని టార్గెట్ చేయకూడదు. ముఖ్యంగా కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వేలెత్తి చూపే విధంగా మాట్లాడకూడదండి. ఏ ఒక్క చిన్న మాట మాట్లాడినా సరే మిమ్మల్ని దేశంలో ఎవరో కాపాలేరు, ఏ లాయర్ కాపాలేరు. ఇంకంతే. ఆ పరిణామాలు కూడా తీవ్రంగా తీసుకుంటారు. మీరు హత్య చేసిన దానికన్నా కూడా దారుణంగా ఉండే సిచ్యువేషను. సో మనకు రాజ్యాంగం ఆధిక్యత అంటే అల్టిమేట్, అందరికన్నా గొప్పది ఏంటండి భారత రాజ్యాంగం యొక్క రాజ్యాంగం ఆధిక్యత. రాజ్యాంగమే అల్టిమేట్ అనేది అమెరికా రాజ్యాంగం ఉంటుంది. అందుకని అంత మంచి అంశాన్ని మన భారత రాజ్యాంగం రచించుకునే క్రమంలో రాజ్యాంగ ఆధిక్యత మనకు కూడా అలా ఉండాలని చెప్పి అమెరికా రాజ్యాంగం తీసుకున్నాము. రాజ్యాంగ సవరణ ప్రక్రియలో, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్ అండి. అందులో రాష్ట్రాలు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ జిఎస్టీ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్,
లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఆధిక్యత, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం. అంటే ఒక బిల్లుని లోక్సభ ఆమోదించవచ్చు, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతిని నేను ఆమోదిస్తే చట్టంగా మారుతున్న నెంబర్ ఆఫ్ టైం చెప్పుకున్నాను. కానీ కొన్ని అంశాలు, కొన్ని బిల్లులు అనేది చట్టంగా మారాలంటే రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సిన అవసరం వస్తుంది. అందుకనే రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం. ఈ రాజ్యాంగ సవరణ అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది 20వ భాగంలో ఉందండి. నేను ఆల్రెడీ మీకు భాగాల దగ్గర చెప్పేటప్పుడు దీనికి ముందు క్లాస్లోనే భారత రాజ్యాంగం ఆధారాల దగ్గర మీకు చెప్పాను. రాజ్యాంగ సవరణ పద్ధతి దక్షిణాఫ్రికా రాజ్యాంగం, అక్కడ మీకు కంపారిటివ్లు చెప్పడం జరిగింది. తర్వాత ఐర్లాండ్కి దక్షిణాఫ్రికా కంపారిటివ్. రెండవది అమెరికా రాజ్యాంగం సంబంధించి ఏం చెప్తున్నాను ఇప్పుడు, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం. రాజ్యాంగ సవరణ అంటేనేమో దక్షిణాఫ్రికా రాజ్యాంగం అక్కడ చదువుకున్నాం మనం, 20వ భాగం 368 ఆర్టికల్. కానీ ఆ ప్రక్రియలో రాష్ట్రాలు పార్టిసిపేట్ చేయడం అంటే అమెరికా రాజ్యాంగం. స్లైట్ డిఫరెన్స్ చూడండి. రాజ్యాంగ సవరణ అంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం 20వ భాగంలో ఉంది, 368 ఆర్టికల్ సింపుల్గా. కానీ ఆ ప్రక్రియలో రాష్ట్రాలు పార్టిసిపేట్ చేయడం అంటే మాత్రం అమెరికా రాజ్యాంగం. చూడండి, ఒక్కొక్క అంశమే పార్టిసిపేట్ చేస్తే ఒకటి, ప్రాసెస్ అయితే ఒకటి. రెండు డిఫరెంట్ అంశాలండి, రెండు డిఫరెంట్ ఐటమ్స్. ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన జిఎస్టీ అంటే, ఇప్పుడు మనకి ఒక తిన్న బిర్యానీ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని ఉంటుంది. ఏ బిల్ అయినా, నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ఏ బిల్లు తీసుకున్నా ఇప్పుడు రీసెంట్గా కింద చూడండి, సిజిఎస్టీ సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సి అంటే సెంట్రల్, ఎస్ అంటే స్టేట్ అండి. 10 రూపాయలు ట్యాక్స్ పడుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 5 రూపాయలు సెంట్రల్కి వెళ్ళిపోతుంది, 5 రూపాయలు స్టేట్కి వచ్చేసింది. ఇంకంతే. ఇంతకుముందు ఏంటి, రాష్ట్రాలు వసూలు చేసి కేంద్రానికి పంపడం, కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు పంచడం, ఇలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత అంతా యూనిక్ అయిపోయింది. అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ లాగా కంప్లీట్ అయిపోయింది. సో సిజిఎస్టీ అంటే సెంట్రల్కి వెళ్ళాల్సింది వెళ్ళిపోతుంది, స్టేట్కి రావాల్సిన ఇన్కమ్ వచ్చేస్తుంది జిఎస్టీ అనేది. అయితే ఇది రాష్ట్రాలతో సంబంధం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ ప్రక్రియలో లోక్సభ, రాజ్యసభ ఆమోదంతో పాటు రాష్ట్రాలు కూడా సగం కన్నా ఎక్కువ ఆమోదించాలని ఉంటుంది రూలు. అదొక చాప్టర్ అండి, వచ్చినప్పుడు చెప్తాను. అంటే ఏంటి, మనకున్న రాష్ట్రాలు ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు. 28 రాష్ట్రాల్లో సగం కన్నా ఎక్కువ అంటే 15 రాష్ట్రాలు ఆమోదిస్తే చాలు. అయితే ఈ రాష్ట్రాలు ఒక రాజ్యాంగం సంబంధించి, జిఎస్టీకి సంబంధించి ఎంత టైంలోపు ఆ మిగతా సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలనేది రాజ్యాంగంలో ఎక్కడ స్పష్టంగా పేర్కొనలేదు. రాష్ట్రాలు ఇష్టం అండి. ఒకవేళ రాష్ట్రాల కేంద్రాలు సపోర్ట్ లేదనుకోండి, ఎక్కువ రాష్ట్రాలు సపోర్ట్ చేయట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా బిల్లు లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన రాష్ట్రాల ఆమోదం పొందే వరకు రాదు. అదేవిధంగా ఇప్పుడు జిఎస్టీ ఉంది, లోక్సభ ఆమోదించారు, రాజ్యసభ ఆమోదించారు. మన రాష్ట్రాలు అయినటువంటి 14 కదండి, ఇంతకుముందు 29 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే 15 రాష్ట్రాలు కనుక ఆమోదించకుండా 13 రాష్ట్రాలు ఆమోదించి వదిలేశారనుకోండి, మిగతా రాష్ట్రాలు ఆమోదించమని ఒత్తిడి చేయడానికి లేదు, ఈ లోపే ఆమోదించాలని రూలు లేదు. రాజ్యాంగంలో ఉంటే చేయొచ్చు, ఏదైనా త్రూ యాక్ట్ ద్వారా కానీ లేదా న్యాయ వ్యవస్థ ద్వారా సాధించుకోవచ్చు, చట్టంలో పేర్కొనలేదు. కాకపోతే ఏంటంటే కేంద్రంలో గవర్నమెంట్ ఉందంటే రాష్ట్రాల్లో మద్దతు కూడా ఉంటేనే అక్కడ ఎంపీలు వెళ్తారు కాబట్టి, ఆ గవర్నమెంట్ కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దాదాపుగా ఆ బిల్లుని వెంటనే ఆమోదిస్తారు. అందుకని త్వరగానే జిఎస్టీని కూడా 16 రాష్ట్రాలు ఏమో సుమారుగా 17 రాష్ట్రాలు ఆమోదించినాయండి వెంటనే. అంటే లోక్సభ ఆమోదించి, రాజ్యసభ ఆమోదించి, రాష్ట్రాలతో కూడా సంబంధం ఉంటే ఆ రాష్ట్రాలు కూడా ఆమోదిస్తేనే, వాటి సంబంధం ఉంది కదండి. ఇక్కడ బిల్లుల దగ్గర చూడండి, చట్టాల దగ్గర ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ప్రతి 10 రూపాయలని పంచుకోవడం జరుగుతుంది, సరే 5 రూపాయలు. అందుకే మీరు ఎప్పుడైనా తీసుకున్న బిల్లులో ఇప్పుడు పర్టికులర్ చూడండి, అది స్పష్టంగా పేర్కొన్నారు. ఇది దీని మీనింగ్ అండి. రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం అంటే జిఎస్టీకి సంబంధించి కేంద్రం అనేది కాకుండా రాష్ట్రాలతో కూడా సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ అందుకని రాష్ట్రాలు కూడా సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలని రాజ్యాంగంలో ఉంటుంది. ఏ టైంలో ఆమోదించాలి మాత్రం రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సిన అంశం. సో అమెరికా రాజ్యాంగానికి సంబంధించి క్లియర్ అంశాలండి ఇవి. అదేవిధంగా బ్రిటిష్ రాజ్యాంగానికి సంబంధించి రిట్స్ జారీ చేసే విధానం, ఎన్నికల వ్యవస్థ, కాగు, పార్లమెంటరీ ప్రభుత్వం, క్యాబినెట్ వ్యవస్థ, పార్లమెంట్ సభ్యుల హక్కులు, ద్విసభా విధానం, వీటికి సంబంధించిన అంశాలండి. మనం ఏంటి ఆల్రెడీ అటార్నీ జనరల్, కాగు సంబంధించి కూడా అంశాలు తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకో చూడండి, అమెరికాకు సంబంధించి ఎగ్జాంపుల్ జిఎస్టీ అని చెప్పారు కదండి. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతిని ఎలా తొలగిస్తారండి, అభిశంసించి అంటే తొలగించడాన్ని అభిశంసన అంటారు. ఆ తొలగించడానికి ప్రవేశపెట్టే తీర్మానాన్ని మహాభియోగ తీర్మానం అంటారు. అంటే చూడండి ఇక్కడ క్లియర్గా తెలుగు, ఇంగ్లీష్ చూడండి, మీకు చాలా పదాలు వస్తాయండి. రాష్ట్రపతి అభిశంసన లేదా మహాభియోగ తీర్మానం, దీన్ని ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండి. ఒకటే వర్డ్ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకొని, తెలుగులో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనకి చాలా మార్కులు పోతాయండి ఈ మధ్య కాలంలో. అందుకని రాష్ట్రపతి అభిశంసన అంటారు, అభిశంసించడం అంటే తొలగించడం.
ఆ తొలగించడానికి అంటే రాష్ట్రపతి అభిశంసించడం అంటే తొలగించడము. ఆ తొలగించడానికి ప్రవేశపెట్టే తీర్మానాన్ని మహాభియోగ తీర్మానం అంటారు. దాన్నే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటారు. తర్వాత రాష్ట్రపతిని తొలగిస్తున్నాం కాబట్టి ఉపరాష్ట్రపతి తొలగింపు అనేది ఇక్కడ రాదు. ఉపరాష్ట్రపతి పదవి వస్తుంది ఇక్కడ. ఉపరాష్ట్రపతి పదవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండి. పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటారు. సో పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి పదవి. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ లిఖిత రాజ్యాంగం ప్లేస్లో రాస్తున్నానండి మీకు గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, అమెరికా సంబంధించి ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, వాటికి సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు ఉంటారు కండి. రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు తొలగింపు. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు అన్న న్యాయమూర్తులు అన్న అంతా ఒకటేనండి. హైకోర్టు జడ్జీల తొలగింపు. సో వీటికి సంబంధించి ఏంటంటే రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ అండి. రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్. సో మ్యాక్సిమం కొన్ని పదాలకండి మర్చిపోకండి, మీరు తెలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోండి అవసరమైన వాటికి. అలానే మరి రీసెర్చ్ చేయకండి. జస్ట్ మనకి ఎగ్జామ్లో ఏదైతే అంశాలు కన్ఫ్యూజ్ అయ్యి తెలుగు ఇంగ్లీష్ అని కన్ఫ్యూజ్ అవుతాం అలా ఇంపీచ్మెంట్ ఒకటి. తర్వాత పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ మీకు తెలిసిందండి. పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటారు, సభా హక్కులు, ఇది మనకు తెలిసిందే. పార్లమెంటరీ గవర్నమెంట్ అంటారు. సో వీటిల్లో తెలియని అంశాలు లేవండి. తెలియని అంశాలు కొన్ని ఇంగ్లీష్ తెలుగు ఉన్న వాటికి రాశాను. సో మీరు ఈ బ్రిటిష్ రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం ఏ అంశాలు తీసుకోవడానికి మన పేజీలో ఒక 5-6 లైన్లో ఉంటుంది. అది మీరు ఒక 5 నిమిషాలు చదివి వదిలేసి ఉంటారు. కానీ ప్రతి లైన్ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకొని చదివితే ఎంత వేరియేషన్ ఉంది. ఈ రెండింటి నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చింటాయండి ఈ రెండింటిని బేస్ చేసుకొని. అందుకే మీకు కంపేర్డ్ చెప్పాను. ఫైనల్గా ఒక అవుట్లుక్ చూడండి. దేశాధినేత నామమాత్రం, నేను నామకే వాస్తు, ప్రధానమంత్రి వాస్తవాధికారాలు చెలకిస్తారు. నామకే వాస్తు ఎక్కడండి? బ్రిటిష్ రాజ్యాంగం. కానీ రెండవది నా పేరు మీదనే దేశం మొత్తం పరిపాలన జరుగుతుంది. రాష్ట్రంలో అయితే గవర్నర్ పేరు మీద పరిపాలన జరుగుతుంది, ముఖ్యమంత్రి పేరు మీద జరగదు. సో నామాత్రపు అధికారంగా ఉండేది నేను కాబట్టి బ్రిటిష్ రాజ్యాంగం, రాణిలాగా రాజు లేదా రాణి బ్రిటిషు. పేరు మీద పరిపాలన అంటే అమెరికా రాజ్యాంగం. ఆ పేరు మీద పరిపాలన లేదా నామమాత్ర అనే అంశం మీరు స్పష్టంగా తెలుసుకుంటే ఒక మార్కు సాధించినట్టు. కన్ఫ్యూజ్ ఎప్పటికి రాకండి, నేను అంత క్లియర్గా చెప్తున్నాను కదా. నామమాత్రం రాణిలాగానే నామకే వాస్తు. ఇక్కడ పేరు మీద పరిపాలన అమెరికా, సింపుల్. సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ అని చెప్పా, ఆ ఒక్క అంశం తప్ప. తర్వాత రిట్స్ జారీ చేసే విధానం, సమీకృత న్యాయకృత వ్యవస్థ, ఏకీకృత రిట్స్ జారీ చేసే విధానం, ప్రీరోగేటివ్ రిట్స్ అంటారు. సో ఈ 2 అంశాలు ఇక్కడ. తర్వాత స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగి ఉన్నది అంటే అమెరికా లాగా. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంటుంది. పీల్ అనే అంశం ఎందుకంటే ప్రజా ప్రయోజనోద్యమం కూడా అమెరికా నుంచి వచ్చింది, కాకపోతే రాజ్యాంగం దగ్గర ఎందుకని చెప్పట్లేదు, దీనికి లేని అంశం. అదేవిధంగా వాటికి సంబంధించిన 2 అంశాలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ సమీక్ష ఉంది. కాబట్టి వాటికి సంబంధించి సరిగ్గా లేకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తి తొలగిస్తారని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ప్రొసీజర్ కాదు, మామూలు చెప్తున్నా. స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగి ఉన్న జ్యుడిషియల్ రివ్యూ అంటే నేను న్యాయ సమీక్ష చేస్తా, ఆ చేసే క్రమం తప్పు చేస్తే నేను న్యాయమూర్తిని కదా, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు, హైకోర్టు నన్ను తొలగిస్తారు. ఆ 3 అంశాలు లింకు చేసుకొని చదువుకోవాలి. అలా వాటికి సంబంధించి మిగతా అంతా కూడా నేను చెప్పినట్టు 5వ భాగం ఎవరైతే నా క్లాస్ వినుంటారో ఆల్రెడీ వాళ్ళకి నేను క్లియర్గా చెప్పి 5వ భాగాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 1వ భాగం కార్యనిర్వాహక శాఖ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి, అటార్నీ జనరల్. మంత్రిమండలి దిగువ సభ కంటే లోక్సభకు బాధ్యత వహించాలి, అటార్నీ జనరల్. ఈ 2 అంశాలు ఎక్కడ వస్తాయి? రెండవది శాసన నిర్మాణ శాఖ, దాన్నే శాసన నిర్మాణ ప్రక్రియ ఎలా చేస్తారు, చట్టాలు. లోక్సభ ఉంది, లోక్సభలో స్పీకర్ ఉంటాడు, డిప్యూటీ స్పీకర్ ఉంటాడు, శాసన నిర్మాణ ప్రక్రియ ఉంది, అయిపోయింది. తర్వాత ఆర్డినెన్స్ లేదు. సుప్రీంకోర్టుకు సంబంధించి రిట్స్ జారీ చేసే విధానం ఇక్కడ చదువుకున్నాం. ఫైనల్గా 5వ అధ్యాయం కాగు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది మొత్తం మన పార్లమెంటరీ విధానం కదండి. పార్లమెంటరీ ప్రభుత్వం, క్యాబినెట్ సిస్టమ్ అంటే పార్లమెంట్ అంటాం కదా, అందుకని పార్లమెంటరీ ప్రభుత్వం. క్యాబినెట్ అంటే మినిస్టర్స్ ఉన్నారు కదా, క్యాబినెట్ ప్రభుత్వం. పార్లమెంట్ సభ్యుల హక్కులకి కొన్ని కొనసాగింపు ఉంటాయి కదండి. ద్విసభా విధానం అంటే లోక్సభ, రాజ్యసభ, బై క్యామరలిజం అంటారు. 2 ఉన్నాయి కాబట్టి ద్విసభా విధానం. సో ఫైనల్గా మీకు గ్రూప్ 2 సంబంధించి ఒక పాయింట్ చెప్పి ఇది అయిపోతుందండి. చూడండి ఇక్కడే చెప్తాను, ఒక పాయింట్ రాయలేదు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ నోట్ అని రాసుకొని ఏక పౌరసత్వం అండి. మీరు టైటిల్ చదివి వదిలేస్తే రాదు అండి మార్కు.
జాబ్ కొట్టే వాళ్ళకి, ర్యాంక్ సాధించే వాళ్ళకి, జనరల్గా చదివే వాళ్ళకి చదువుతూనే ఉంటారండి. 100 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 2 సంవత్సరాలైనా, 1 సంవత్సరమైనా. అది వేస్ట్ ఆఫ్ టైం అండి. అబ్జర్వ్ చేస్తూ చదివే వాళ్ళు ఒక్కసారే చదువుతారు, కొంచెం లేట్ అయినా నిదానం చదువుతారు, ఇంకా ఎప్పటికీ మర్చిపోరు. కన్ఫ్యూజ్ అవ్వని అంశం ఏక పౌరసత్వం. దీన్నే సింగిల్ సిటిజన్షిప్ అంటారు. సింగిల్ సిటిజన్షిప్ అంటారు. 2017 గ్రూప్ 2 మెయిన్స్లో అడిగిన బిట్ అండి. దీని నుంచి మీరు పౌరసత్వంలో వస్తుంది. ఇక్కడి నుంచి వచ్చిన క్వశ్చన్ చెబుతున్నాను మీకు. చూడండి, 2017 ఏక పౌరసత్వం అంటారు, సింగిల్ సిటిజన్షిప్ అంటారు. భారత్లో ద్వంద్వ పౌరసత్వం పొందిన వ్యక్తి, భారత్కు చెందిన, భారత్ ఒక వ్యక్తి భారత పౌరసత్వం కలిగి ఉండి విదేశీ పౌరసత్వం పొందితే, విదేశీ పౌరసత్వం అనగా ద్వంద్వ పౌరసత్వం. మంది ఏ పౌరసత్వం అండి? బ్రిటిష్ అంటే ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. మంది కూడా ఏక పౌరసత్వం. ద్వంద్వ పౌరసత్వం పొందితే అని అడిగాను. 2017 గ్రూప్ 2 మెయిన్స్ అండి. ఇదే క్వశ్చన్. ఆన్సరు రాష్ట్రపతి తొలగిస్తాడు, ఒక నివేదిక ద్వారా తొలగిస్తారు, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రెండో దాంట్లో మాత్రం ఆన్సర్ అండి డైరెక్ట్గా, నేను భారతదేశానికి సంబంధించిన వ్యక్తిని, నాకు భారతదేశ పౌరసత్వం ఉంది, సిటిజన్షిప్ సింగిల్. నేను ఈ పౌరసత్వం ఉంటూనే వేరే దేశానికి సంబంధించిన కూడా పౌరసత్వం పొందితే నా పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ అడిగాడండి లైవ్లో. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. అది జనరల్ క్వశ్చన్ అండి. అది అసలు ఈ సబ్జెక్ట్తో కూడా పని లేదు. జనరల్గా మనకు తెలియాల్సిన విషయం. మనకు పౌరసత్వం ఉంది, వేరే పౌరసత్వం కూడా పొందితే ఏమైందని అడిగాడు. అంటే రాష్ట్రపతి ఒక కమిటీ వేసి మనల్ని తొలగిస్తారా, లేకపోతే మన పౌరసత్వం రద్దు చేస్తారా, ఇలా కాకుండా వెంటనే రద్దు అయిపోతుందండి. అక్కడ క్లియర్గా ఉంటుంది. ఇంకా దానికి ఎక్స్టెన్షను, లేకపోతే నేను కమిటీ వేస్తారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు, అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. ద్వంద్వ పౌరసత్వం పొందితే, అంటే పౌరసత్వం ఉండి కూడా ఇంకో పౌరసత్వం పొందితే వెంటనే మన పౌరసత్వం ఏమైంది, భారత పౌరసత్వం రద్దు అవుతుంది. అక్కడ ఇచ్చిన ఆన్సర్ వెంటనే ఆప్షన్ ఇదే వర్డ్ ఉంటుంది. చూడండి మీరు ఎందుకు రాశారంటే 2017 గ్రూప్ 2 మెయిన్స్ క్వశ్చన్లో వెంటనే రద్దు అవుతుంది. మీకు ఇక్కడ ఏక పౌరసత్వం చదివేది లేకండి, ఏక పౌరసత్వం మంది. ఇది కాకుండా ఇంకోటి పొందితే ఏమవుతుందండి, రెండోది గ్రూప్ 2 క్వశ్చన్లు అడిగాడు, వెంటనే రద్దు అవుతుంది. ఇది ఆన్సర్ అండి, ఇది ఆన్సర్ ఇది. సో బ్రిటిష్ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం అంటే పుస్తకాల్లో జస్ట్ ఒక పేజీ ఉంటే, నేను ఇది 4వ వీడియో అండి, ఇంకొక వీడియో వస్తుంది. 5 వీడియోలైనా పావు గంట నుంచి అరగంట లోపే చెప్తున్నాను, గంటలు కాకుండా. మీరు ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కంపేరిటివ్ చదువుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి, అందులో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రా చెప్పడానికి ఇంత క్లాస్ అవసరం లేదు, మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో కాకపోతే ఏంటంటే మీరు ఏం చదివినా కంపేరిటివ్ చదవాలి, అర్థం చేసుకొని చదవాలి కాబట్టి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అందుకని ఆ వచ్చే పాయింట్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, రాజ్యాంగ సవరణ ప్రక్రియ రాష్ట్రాలు పాల్గొనడం, ఎగ్జాంపుల్ జీఎస్టీ చెప్పాను. రీసెంట్గా ఏం జరిగింది, మనం కరెంట్ పాలిటీకి అన్వయించుకుంటూ కింద చదివినట్లయితే ఎప్పుడు కన్ఫ్యూజన్ రాదు. ప్లస్ మీరు చదువుతున్నప్పుడు నా వాయిస్ క్లాస్ వింటారు కాబట్టి మీకు సార్ ఆ రోజు చెప్పాడన్న క్లారిటీ వస్తుంది.